అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర బడ్జెట్ నిన్నైతే అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. అసలు దాంట్లో విశేషాలు ఏంది, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఒకసారి చూసే ప్రయత్నం అంటూ చేద్దాం. ఆల్రెడీ సూపర్ 6 హామీలు అమలు చేయలేదని వైసీపీ వారు బయట నుంచి కనీసం అసెంబ్లీకి వచ్చి ఒక్క మాట కూడా అనే శక్తి సామర్థ్యం లేక బయట నుంచి సోషల్ మీడియాలను అలా ఇలా మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళు ఏమి చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్న నెరవేర్చారు ఈ యొక్క నవరత్నాల్లో అని చెప్పి అది మాట్లాడడం ఇది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. సరే, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందరి డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఈ సూపర్ 6 హామీల్లో ఎన్ని అమల్లోకి వస్తున్నాయి, ఎప్పటికి అమల్లోకి వస్తున్నాయని ఈ రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం అంటూ చేద్దాం. ఈనాడులో ప్రధానంగా వేశారు బాహుబలి బడ్జెట్ అంట. మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంత మేర బడ్జెట్ ఎక్కడక్కడ ఇప్పుడు దాకా ఏ ఒక్క సంవత్సరం పెట్టలేదు. రాష్ట్ర బడ్జెట్ 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు. ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి సమతూకం, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమతూకం చేశారంట. ఎన్నికల హామీలకు పెద్దపీట. సో సూపర్ 6 హామీలు వాళ్ళు ఏదైతే గతంలో మాటిచ్చారో జనంకి, వాళ్ళ మేనిఫెస్టో పరంగా దానికి పెద్దపీట వేశారని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,635 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో 3,22,359 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,000 కోట్ల పైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. అంటే అటు అమరావతి తయారు చేయడానికి కావచ్చు, అటు పోలవరానికి సంబంధించి కావచ్చు, లేదా ఆ యొక్క కొత్త కంపెనీల కోసం వాళ్ళు ప్రయాణం చేసేదానికి ఆ సౌలభ్యాల కోసం, అటు విద్యుత్ కావచ్చు, ఇటు రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇటువంటి వాటిని అన్నిటి కోసం వెచ్చించేదాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో మనం ఏంటంటే ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఫస్ట్ అభివృద్ధి, తర్వాత సంక్షేమం. సంక్షేమం అనేది ఇవాళ ఈ సంవత్సరం ఇంకొచ్చే సంవత్సరం లేట్ కావచ్చు కాక, అంటే ఆల్రెడీ వీరు సంక్షేమానికి కూడా పెద్దపీట వేసినారు. కానీ నా సొంత అభిప్రాయం ఏంటంటే ఈ రోజున మనం పెట్టే పెట్టుబడి తర్వాత తరాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కాయ కష్టం చేసి కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించారనుకుందాం. కొంతమంది 1,00,000 అనుకోవచ్చు, కొంతమంది 10 లక్షలు అనుకోవచ్చు. 1 కోటి రూపాయలు సంపాదిస్తే బ్యాంకుల్లో సెవరల్ సపరేట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ 1 కోటి రూపాయలు మనది కాదు అనుకొని, అంటే మనం కష్టపడిన సొమ్ము బ్యాంకులో వేస్తే అది ఎక్కడికి పోదు. అటు SBI కావచ్చు, కొన్ని పెద్ద బ్యాంకులు కావచ్చు. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఆ స్కీమ్ బట్టి ఆ 1 కోటి రూపాయలు బ్యాంకులో కన్నా వేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కింద నెలకు 80,000 రూపాయలు. అంటే మనము ప్రతి నెల ఎక్కడికో వెళ్ళి జీతానికి పనిచేసినట్టు మనకు 80,000 రూపాయలు మనం చనిపోయే వరకు, మనం చనిపోయినాక కూడా మనం ఎవరైతే నామినీ పెట్టింటామో ఆ నామినీ పేరు మీదకి కూడా డబ్బులు వెళ్తానే ఉంటాయి. అంటే ఈరోజు మనం పడే కష్టము తర్వాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొన్ని స్కీమ్స్ ఉంటాయి, 3 నెలల తర్వాత అది కుదించుకొని, అంటే పోస్టల్ స్కీమ్స్, రకరకాల స్కీమ్స్ ఉంటాయి. నెలకి 80,000 మాత్రమే కాదు, కొన్ని స్కీమ్స్ కింద ప్రతి నెలకి 1,20,000, 1,60,000 తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి 3 నెలలకి ఆ యొక్క వడ్డీ కథాయించి కుదించి కొత్తగా పరిధిలోకి తీసుకుంటారు కొన్ని పోస్టల్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ కింద. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు మనం పెట్టే పెట్టుబడి తర్వాత తరాలకి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి వాటి గురించి ఆలోచన చేసే దాంట్లో బాబు గారు నెంబర్ 1గా ఉంటారు. ఈరోజు మనకి రూపాయి అందలేదా, ఈరోజు నేను తినేదానికి దక్కలేదని, ఇది కూడా ప్రధానమే. దీనికి కూడా బాబు గారు ప్రయారిటీ ఇచ్చారు. అది ఇవ్వకుండా ఉంటే ఇన్ని మాట్లాడాల్సిన మాటలే అవసరం లేదు. ఆల్రెడీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకి పెన్షన్ 4,000 పెంచాడు. వచ్చిన నెలే మనం చూసాం 7,000 రూపాయలు ప్రతి వృద్ధులకి పెన్షన్ కింద 7,000 రూపాయలు ఇచ్చిన సంగతి మనందరికీ విదితమే. ఇంకా ఏమేమి చేస్తున్నారు, ఈ యొక్క బడ్జెట్ విశేషాలు ఏందో ఒకసారి చూద్దాము. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బడ్జెట్ బ్యాగును అందిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అక్కడ ఉన్నారు. తెలుగు భాషకి రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎన్నడూ లేని విధంగా, అటు తెలంగాణలో కూడా లేని విధంగా 10 కోట్ల రూపాయలు తెలుగు భాషాభివృద్ధికి వీళ్ళంటూ వెచ్చించడం జరిగింది. అందులో భాగంగా తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో 10 కోట్లు కేటాయించింది. ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి. ఈ మొత్తం మరింత పెంచే అవకాశం ఉంది. పాఠశాలలకు ఉచిత విద్యుత్ వంటి అనేక కొత్త చర్యలు ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. సూపర్ అంటే సూపర్ సార్. మూలధన వసూళ్లు విధ్వంసం నుంచి పురోగతి వైపు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఏకంగా 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్రం 39,642 కోట్ల నష్టపోయింది. మనం చూస్తే అర్థమవుతుంది పనిచేసేవాడికి బాబు గారికి, పనిచేయని వాడు జగన్మోహన్ రెడ్డికి తేడా.
పనిచేసేవాడికి, పని చేయని వాడికి, విజనరీకి, ప్రిజనరీకి ఉన్న తేడా ఒకసారి మీరే గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి స్పాంటేనియస్గా స్పందించక కేంద్రానికి అక్కడికి పోతే, ఢిల్లీకి పోతే కేవలం మోడీ గారి దగ్గరికి, అటు కేంద్ర పెద్దల దగ్గరికి పోతే ఆయన పైన ఉన్న కేసుల్ని కాస్త నిర్వీర్యం అయ్యేందుకో లేదా కేసుల్ని కాస్త ప్రొలాంగ్ చేసుకునేందుకో ఉన్న పలంగా వాళ్ళపైన చర్యలు కాకుండా ఆయన దీనిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ మనకు రావాల్సిన 39,642 కోట్ల రూపాయలు ఈ యొక్క 95 పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సినవన్నీ ఈయన వాలకం వల్ల, ఈయన తీరు వల్ల అయిపోయినాయి. కొన్ని పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని గత ప్రభుత్వం మళ్లించింది. నేను చెప్పా కదా, అది బటన్ నొక్కడం అని. ఇప్పుడు బీసీ ఎస్టీ సప్లాన్లు అని ఉంటాయి, సపరేట్ ఉంటాయి. వాళ్ళకి ఎవరి డబ్బులు వాళ్ళు కేటాయించేస్తే విదేశీ విద్య అని, లేకుంటే వాళ్ళు కార్లు కొనడమో, క్యాబులు కొనడమో, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా కులాల వారీగా బాబుగారు ఆల్రెడీ సబ్ ప్లాన్లు పెట్టి విభజించి 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఈ నిధులన్నీ పక్కకు మళ్లించి, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఏవైతే డబ్బులు వస్తాయో అవి కూడా నిధులు మళ్లించి, ఇప్పుడు అవన్నీ నిధులు మళ్లించి ఆయన ఏదైతే మాట ఇచ్చాడో, నేను బటన్ నొక్కుతాను మీ అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనేది, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం వీళ్ళందరూ పొట్టగొట్టాడు గతంలో జగన్మోహన్ రెడ్డి. ఒక రకాన్ని చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు అర్థం చేసుకోండి. మొన్న మధ్య ఉపాధి హామీ పథకం నిధులు వాటంతటికి వాటి కోసం వాడితే ఏ విధంగా ప్రయోజనం ఉంటుందంటే 4,550 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మన సంక్రాంతి ఇంటికి పోయే టైంకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70% రోడ్లు పల్లెటూరులకి ఈ యొక్క సీసీ రోడ్లు, మామూలు తారు రోడ్లు కూడా కాదు, సిమెంట్ రోడ్లు వేసిన సంగతి మనందరికీ విదితమే. ఎక్కడ డబ్బులు అక్కడికన్నా క్లారిటీగా వాడుకోగలిగితే, నాయకత్వ పటిష్టత ఉండి, ఇటువంటి గతంలో చూసాం అన్ని గుంతల రోడ్లు, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండదు, క్లారిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఉండదు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అవన్నీ తీరుతెన్నులు అన్నీ మారిపోయినాయి, మనం ఒక విధంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే తన వాటాగా 9,371 కోట్లు వెచ్చించింది. 71 పథకాలని పునరుద్ధరించింది. 90లో 75 పథకాలను మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని మరింత గాడిలో పెడుతూ మిగతా పథకాలన్నీ పునఃప్రారంభించే దిశగా ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలు ప్రకటించింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో 10 సూత్రాల సాధనకు ఈ 2025-2026 బడ్జెట్ వారధిగా నిలుస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సూపర్ 6 పథకాల్లో అమలుకు సహేతుకంగా కేటాయింపులు జరిపాం. స్వర్ణాంధ్ర సాకారం దిశగా ఇది మార్గ నిర్దేశం చేయనుంది అని బాబు గారు అయితే చెప్పారు. ఇందులో భాగంగా సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం స్కీమ్ కూడా ఈ యొక్క బడ్జెట్లో ఆ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం కింద 10,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అదే కోవలో అన్నదాత సుఖీభవ అనే పథకం కింద మన రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉంటారో వారి ప్రతి ఒక్కరికి 20,000 చొప్పున ప్రతి సంవత్సరానికి, అటు కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, ఇటు మన రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు అదనంగా 6,000కు జోడించి ఒక సంవత్సరానికి రైతులకి 20,000 అయితే ఇవ్వనున్నారు. అంటే ప్రతి 3 నెలలకి లేదా ప్రతి 4 నెలలకి 20,000ని కతాయించి రైతుల అకౌంట్లో అయితే వేయనున్నారు. అటు అన్నదాత సుఖీభవ అందుబాటులో ఉంటుంది, తల్లికి వందనం రెండో పథకం, ఆల్రెడీ దీపం పథకం లైన్లో ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఎండాకాలం సెలవులు అయిపోయి ఆ టైంకి 18,600 వరకు ఉద్యోగాలు డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి ఆ యొక్క గవర్నమెంట్ పోస్టులను కూడా ఈ యొక్క బాబు గారి ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. ఈ విధంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అనేక రకాలని జోడించి చొప్పించి మంచి బడ్జెట్గా రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు.